నమస్తే అండి. క్రెడిట్ దొబ్బేయాలంటే మా జగన్మోహన్ రెడ్డి తర్వాతనండి. చేసేది ఏముండదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అది నేనే చేశాను, నా హయాంలో చేశాను, ఇది చేసిన శంకుస్థాపనలు మళ్ళీ మళ్ళీ చేసి అదంతా నా వల్లే జరిగిపోయిందని చెప్పేసి అని ప్రగల్భాలన్నీ పలుకుతూ ఉంటారు అన్నమాట. మనం గతంలో చూసాం. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఈ నిరసన కార్యక్రమాలు, ధర్నాలో అక్కడికి వెళ్ళి మాట్లాడి భోగాపురం ఎయిర్పోర్ట్ మనకు అవసరం లేదు, పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది కదా, నేను దీన్ని అడ్డుకుంటాను, దీనిపైన కేసులు వేస్తానని చెప్పేసి అప్పట్లో కేసులు కూడా వేయించాడు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వీళ్ళు వేసిన పోస్టర్ అన్నమాట. ఒకసారి చదివినిపిస్తా చూడండి. వైఎస్ జగన్ గారు శ్రీకారం చుట్టిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సిద్ధం. అప్పట్లో ప్రధాని మోదీ గారితో సమావేశమై అన్ని అనుమతులు తెచ్చి రైతులకి పరిహారం, నిర్వాసితులకి పునరావాసంపై మానవతా దృక్పథంతో వ్యవహరించిన వైఎస్ జగన్ గారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైఎస్ జగన్ గారి సంకల్పానికి నిదర్శనం. వీళ్ళు వేసింది మాట ఇక్కడ. ఒకసారి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఈ శంకుస్థాపన 2023లో చేశాను అంటున్నారు కదా. 2023లో జగన్మోహన్ రెడ్డి కాదు చేసింది, 2019 ఫిబ్రవరి 14 అనుకుంటా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు. అప్పటికి అన్ని అనుమతులు తీసుకొచ్చారు. అన్ని అనుమతులు తీసుకొచ్చిన తర్వాత నువ్వేమన్నావు, భోగాపురం ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాలు ఎందుకు, 2,000 ఎకరాలు సరిపోదా అని చెప్పేసి అని మాట్లాడు కదా. ఇంకా కిందన వీడియోలో ఉన్న ఒకసారి వినిపిస్తే చూడు. ఇంకా ఇవాళ ఒక్క నిమిషం, నా వల్లే వచ్చింది అంటున్నాడు కదా. అదే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడిన వీడియో ఒకసారి వినండి. పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టము ఇంకొకటి ఏం చెప్తాయి అని అంటే, ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటే ఆ ఎయిర్పోర్ట్ కు 150 నాటికల్ మైల్స్ అవతలనే ఉంటే, 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. మరి 20 నాటికల్ మైల్స్ కూడా లేకపోతే అంటే 20 అంటే ఒక నాటికల్ మైలు 1.852 కిలోమీటర్లు అనమాట. అంటే 20 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 45 కిలోమీటర్లు కూడా ఉంటుంది. అటువంటిది పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూమిని తీసుకొని పోవాలట. ఆ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 980 ఎకరాలు. 980 ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు పక్కనే దాదాపుగా 1000 ఎకరాల భూమి నేవీ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి, పోర్ట్ ట్రస్ట్ భూమి, అన్ని గవర్నమెంట్ కి సంబంధించిన భూములే. దాదాపుగా 1000 ఎకరాలు ఉంది. ఈ ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 980 ఎకరాలు. ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, మనకన్నా పెద్ద రాష్ట్రం చెన్నై, తమిళనాడు. చెన్నైలో ఉన్న ఎయిర్పోర్ట్ కేవలం 1280 ఎకరాలలో ఎయిర్పోర్ట్ నడుస్తా ఉంది. ఇంకా కాస్త కిందికి పోతే కేరళ వస్తుంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్, కేరళ క్యాపిటల్, కేరళకు రాజధాని కొచ్చిన్ లో ఎయిర్పోర్ట్ ఉంది. 800 ఎకరాలలో ఆ ఎయిర్పోర్ట్ నడుస్తా ఉంది. బాంబే, దేశానికే పెద్దగా చెప్పుకుంటాం బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ అని చెప్పి, ఆ బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మరి కేరళ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల లోపే, చెన్నై ఎయిర్పోర్ట్ 1280 ఎకరాల లోపే. చివరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి వచ్చాడో మీ అందరికీ తెలిసే కదా, గుజరాత్ నుంచి. ఆ గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నా. 960 ఎకరాలలో గుజరాత్ లో ఎయిర్పోర్ట్ ఉంది, అహ్మదాబాద్ లో. పక్కన విశాఖపట్నం ఉంది, 980 ఎకరాలు ఉంది. ఆ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు 15 లక్షల మంది కూడా ప్రయాణికులు చేరారు. పక్కన శంషాబాద్ ఎయిర్పోర్ట్ చెప్పడం మర్చిపోయలే కానీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అన్నమాట. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ను ఉద్దేశించి అప్పుడు కేసులు కూడా వేశారు చాలామంది. ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి భూములు తీసుకుంటున్నారో, భూములు ఇచ్చేస్తున్నారని చెప్పేసి అని అప్పట్లో కేసులు వేసి దాన్ని సాగదీసి మళ్ళీ 2019లో 23లో నేనేదో ఉద్ధరించేస్తున్నానని చెప్పేసి మళ్ళీ శంకుస్థాపన చేసి క్రెడిట్ మొత్తం దుబ్బేసే ప్రయత్నం చేస్తున్నాడు. సిగ్గనిపించట్లా
నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మాట్లాడితే అన్ని కూలగొట్టుకుంటూ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అది నేనే చేశానని చెప్పుకుంటాడు తప్పితే ఏ రోజైనా చేశాడా అంటే ఇది 5 ఏళ్ళ అధికారంలో ఉండి ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాడు రుషికొండ తప్పితే రుషికొండ ఒకటి కట్టుకున్నాడు అది కూడా జగన్మోహన్ రెడ్డి ఉండడానికి వాళ్ళు వచ్చి మీరు క్రెడిట్ చోరు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు సిగ్గనిపించట్లా ఇదనే కాదు గత ప్రభుత్వం ఏ ప్రాజెక్టు చేపట్టినా అది అమరావతి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏం చేసినా సరే దాన్ని వ్యతిరేకించి డిబేట్లు పెట్టి చర్చించి రచరచ చేశారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నిటికి పేర్లు మార్చేసుకున్నారు ఇప్పుడేమో క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ దాన్ని వక్రీకరించి ఏదో రకంగా విషప్రచారం చేయాలనే ప్రయత్నాలు ఇవాళకి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు చూడండి మొన్నటి వరకు టీసీఎస్ని వ్యతిరేకించారు కాగ్నిజెంట్ని వ్యతిరేకించారు మన రాష్ట్రంలోకి ఏ కంపెనీ పెట్టుబడులు పెడదామని వచ్చినా దాన్ని వ్యతిరేకించుకుంటానే వచ్చారు మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూసా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఎవడ అతని పేరు కూడా నాకు అంత ఐడియా లేదు అవన్నీ మా హయాంలో వచ్చి మేమే తీసుకొచ్చామంటాడు ఎందుకు ఇలా కంపెనీల మీద ఎప్పుడైతే యాడ్ స్టార్ట్ చేశారో అప్పుడు ప్రజలందరూ కూడా మొఖాన్ని ఊయడం మొదలెట్టారు ఈడేట్రా ఈడు తీసుకురాడు తీసుకొచ్చి తీసుకురానివాడు వీళ్ళు ఇదే వేడి పని చెప్పేసి అని ఇప్పుడు అది పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ అది కూడా ఎలా హయాంలోనే వచ్చినాయి అని చెప్పేసి క్రెడిట్ దొబ్బేస్తే ఇవన్నీ వ్యవహారాలన్నమాట ఇవన్నీ కూడా ఇంకెప్పుడు కూడా మేము తీసుకొచ్చాము మా హయాంలో వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ఇంకా పరిపాలనలో పెద్ద వీరుడు సూర్యుడు ఇలాంటి కార్యక్రమాల్లో కానీ లేదంటే ఇలాంటి పోస్టర్లు కానీ ఏం మాకండి ఎవడు నమ్మడు ఎవరు నమ్ముతాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా పట్టుమని ఒకే ఒక్క పరిశ్రమ తీసుకురాలేకపోయిన మీరు ఎయిర్పోర్ట్ కట్టేశారా అరే ఉన్న ప్రజావేదికను కూల్చేసాడు అధికారంలోకి రాగానే కూల్చేయలేదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నిర్ణయం దీని మీద తీసుకున్నాడు ప్రజావేదికని కూల్చేయండి కట్టడం ఎంత కష్టమో తెలియదు కూల్చేయండి అంటే కూల్చేశారు అంత విధ్వంసమే ఇవాళ వచ్చి క్రెడిట్ చోరు గురించి మీరు మాట్లాడాలి కాస్త ఇకనైనా సరే సిగ్గుపడి మీరు ఇలాంటి వ్యవహారాల జోలికి వెళ్ళమాకండి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎంత మేరకు పోరాటం చేశాడు ఎన్ని కేసులు వేసాడు ఆ భోగాపురం ఎయిర్పోర్టు ఇంత ఆలస్యం కావడానికే జగన్మోహన్ రెడ్డి కారణం కాదా కేసులు వేయించింది ఎవరు ఆ రోజున అక్కడ మీ వైసీపీ నాయకులతో కలిసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదా నిరసన కార్యక్రమాలు చేయడానికి అక్కడికి వెళ్ళాడు లేదా అంటే జనం మర్చిపోతారులే రోజులు గడిచే కొలిది జనం మర్చిపోతారు నిన్న జరిగింది వాళ్ళు గుర్తుండదు ఇవాళ జరిగింది రేపు పొద్దున్న గుర్తుంటుందో ఉండకపోవచ్చు కాలంతో కాబట్టి అన్నీ కలిసిపోతాయిలే మనం ఎన్ని మాట్లాడచ్చు నిన్న ఒక మాట మాట్లాడచ్చు మొన్న ఒక మాట మాట్లాడచ్చు ఇవాళ వచ్చి మళ్ళీ మాది మా వాళ్ళే వచ్చిందని చెప్పేసి మాట్లాడినా సరే మనకు ఎలాగో గొర్రెల మంది ఉంది వాళ్ళు వింటారులే జనాలకి ఇవేమీ తెలియలే అని చెప్పేసి అని అనుకుంటారు అన్నమాట మీ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలే రాష్ట్రంలో ఏదైనా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ఒకడు బాగుపడ్డాడు ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంతమంది బాగుపడ్డారు తప్పితే రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీరు చేసిన మేలేంటి అంటే ఏమీ లేదు అప్పులు చేసి పప్పు బెల్లాల్లో పనిచేసి రాష్ట్రాన్ని అప్పుల కప్పు చేసేసి ఇవాళ మీరు చేసిన అప్పులకి ప్రస్తుత ప్రభుత్వం వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి కాదా కట్టొద్దా చేసుకుంటా పోయాడు పంచుకుంటా పోయాడు రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేసేసి ఇవాళ మళ్ళీ తిరిగి మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు అప్పులు చేస్తున్నారని చెప్పేసి అది తమరు చేసిన ఘనకార్యమే మరి ఉదాహరణకి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పు చేశాడు దాదాపు 20,000 కోట్లు 20,000 కోట్ల చిల్లర ఎంతో అప్పు చేశాడు మరి వాళ్ళ ఆ 20,000 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టట్లేదా మరి దీనికి సమాధానం ఎవరు చెప్తాడు ఏంటి మీరు చేసిన పరిపాలన అసలు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే సిగ్గేస్తుంది మీరు చేసిన పరిపాలన అంత అధ్వానంగా ఉంది ఇంకెప్పుడు కూడా పరిపాలన విధానాల గురించి కానీ లేదంటే ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే అది మా హయాంలో వచ్చిందని కానీ ఇలాంటి పోస్టర్లు వేసి జగన్మోహన్ రెడ్డి బరువు తీసేమాకండి క్లియర్గా కనబడుతుంది కదా మీరు మాట్లాడిన మాటలే ఇప్పుడు చూడండి ఉదాహరణకి అమరావతి ఉంది గతంలో అమరావతి వద్దు మెయిన్ ఇవాళ దేవుడితో రాజకీయాలు ఆ దేవుళ్ళని తీసుకొస్తున్నారు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అంటున్నారని చెప్పేసి ఎడుతున్నారు కదా వీళ్ళు అసలు మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి దేవుళ్ళని తీసుకొచ్చింది ఎవడో చెప్పినా జగన్మోహన్ రెడ్డి లేని పింకీ డైమండ్ ఉందని చెప్పేసి ప్రచారం చేసింది ఎవరండి మీరు కదా మరి ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు మనం దేవుడితో రాజకీయం చేస్తామని చెప్పేసి అని ఆ రోజు తెలియద్దా అదే ఆ రోజు అవసరం లేదు మనకి ఆ రోజు మనం రాజకీయంగా వాడేయాలి ఆ రోజు రాజకీయంగా నువ్వు ఎంతమందిని వాడుకున్నావో మాకు తెలుసు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మీ అందరికీ తెలుసు మన కళ్ళ ముందు కనబడుతుంది అప్పటికేంటంటే మీరు చేసిన విష ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళకి కూడా మీరు నిరూపించుకోలేదు కదా
ఇంకడేమన్నా అయినా లేదంటే అమరావతిలో 6,17,000 కోట్ల రూపాయలు స్కామ్ అన్నాడు. అమరావతిలో కాదు, సారీ, చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ళు అంటే 2019 ఎన్నికల ప్రచారంలో చేసిన మాటలో 6,17,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి స్కామ్ చేశాడు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, జీవులతో సహా నేను పుస్తకం వేస్తున్నానని చెప్పేసి అని పుస్తకం వేసాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయినాయి 6 లక్షల కోట్ల రూపాయలు? ఆ పుస్తకం ఏమైపోయింది? మరి మీరు చెప్పింది అబద్ధం కాదా? పైగా అబద్ధాల గురించి మీరు ఇక్కడికి వచ్చి మాకు ఉపన్యాసాలు చెప్తే మేము వినాలి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయమాకండి.